మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్న ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. నిన్న జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. ఏక్నాథ్ షిండే అలగపాన్ పెక్కారని, ఉప ముఖ్యమంత్రి పదవి పట్ల ఆయన విముఖత చూపుతున్నారని, ఇటు ముంబై అటు హస్తినలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల షిండే అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. మొన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటుగా జేపీ నడ్డాతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్లు సమావేశమై జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా మహాయుతి వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించారు. భేటీ తర్వాత మాట్లాడిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని కూడా చెప్పారు. తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న ఉదయం ముంబైకి చేరుకున్నారు. నిన్న ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సింది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతో పాటుగా మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్ళిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబోని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది.